గుడ్ మార్నింగ్ అండి. డే 7 ఇన్ మలేషియా. ఏం చేస్తున్నాను అని అనుకుంటున్నారేమో. ఇది స్టవ్ మీద పెడుతుంటే ఈజీగా పొంగిపోతుందండి. అంటే ముఖ్యంగా మేము టీ పాలు పెడుతున్నటప్పుడు సిమ్లో పెట్టినా కూడా పొంగిపోతుంది. అందుకు నిన్న పొంగిపోయింది, క్లీన్ చేయలేరు, గబగబా బయటికి వెళ్ళిపోయాము. సో ఇప్పుడు ఒకసారి స్టవ్ క్లీన్ చేసుకొని మొదలు పెడదాము చాయ్ అని చెప్పి అన్ని రెడీ చేసుకున్నాను. రిషి ఇంకా లేవలేదండి. రిచి లేచాడు, వాష్రూమ్కి వెళ్ళాడు. ప్లస్ షనా ఏమో వర్క్లో బిజీ ఉన్నాడు, అది తమ్నైల్ చేస్తున్నాడు వేరే ఛానల్కి. అదే ఇంకో ఛానల్ ఉంది కదండి మనదే, అది వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ ఆ ఛానల్కి. సో ఇక్కడ ఉండే మేము వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము. హాట్ టీ పెడుతున్నానండి. సో ఇది తాజ్మహల్ టీ సాచెట్స్. ప్రతి వీడియోలో చెప్తున్నాను, బోరింగ్ అని అనుకోకండి. ఎందుకంటే ఫస్ట్ టైం మా వీడియోస్ చూసిన వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నాను, బట్ చాలా మంది బోర్ ఫీల్ అవుతున్నారు. సో రిచికి వచ్చేసి బూస్ట్ అండి. సో పిల్లలు ఏదో ఒకటి అడుగుతారు, వాళ్ళకి అలవాటు కదా. కాబట్టి మీరు హోటల్లో ఉన్నా మాలాగా ఇలా కుక్ చేసుకునే అపార్ట్మెంట్లో ఉన్నా సరే పిల్లలకి అవసరమైనవన్నీ పెట్టుకోండి. దొరికేస్తుందని ఈజీగా రాకండి. రిచ్చిబాబురా, రిచ్చికి ఈ వ్యూ చాలా ఇష్టం అండి. ఇంక అదిగోండి ఆ బెడ్ వాడి కోసమే కాలుతుంది. ఇంకా అలాగా అక్కడే పడుకుంటున్నాడు నైట్ టైం కూడా. లేకపోతే నా దగ్గర పడుకోవడానికి ఇష్టపడతారు. అంటే ఓకేలే, అలా వ్యూ చూసుకుంటూ. గుడ్ మార్నింగ్ రిచి. మా చిన్నోడు ఇంకా లెగలేదండి, పడుకున్నాడు. ఈరోజు సండే అండి. సో మేము చర్చికి వెళ్ళాలి, బయలుదేరుతున్నాము 1 by 1. ఏమైందంటే అటు టైం సరిపోదు. మేము చర్చ్ నుంచి వచ్చి తర్వాత ఇప్పుడు వంట చేసుకుందాము అంటే టైం వచ్చి మాకు చర్చ్ టైమింగ్స్ 10:30 to 12:30 అండి. సో మేము బయలుదేరి వెళ్ళాలి. సో మాకు దగ్గరలోనే సన్వేపుత్ర మాల్ దగ్గరే చర్చ్ అనమాట. సో మేము ప్రతిదీ ప్యాక్ చేసుకొని తీసుకొస్తామండి. టైం మళ్ళీ వండుకోవాలి అంటే అప్పుడు చాలా లేట్ అయిపోతుంది. అందుకనే నేను రైస్ పెట్టేశానండి, ఇప్పుడే ముందుగానే రైస్ పెట్టేసుకున్నాను. సో చాలా మందికి ఇది బోరింగ్ అనిపిస్తుంది, బట్ అవసరం చాలా. కానీ చాలా తగ్గించామండి ఈ సిరీస్లో మాత్రం. చాలా మంది అలా బోర్ ఫీల్ అవుతున్నారని. కానీ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే వాళ్ళకి ఐడియా వస్తుందని మామూలుగా చెప్తున్నాను. మేము ఈ ట్రిప్స్ చేసినప్పుడు మాక్సిమం అన్ని ఇంటి నుంచి సరుకులు కొనుక్కొని ప్యాక్ చేసుకొని తీసుకొస్తాం. ఇదిగోండి కారం, షుగర్, బేసిక్ మాత్రం క్యారీ చేస్తాం. అది సాల్ట్ అండి, జీలకర్ర, ఆవాలు, ధనియా. మీరు అనుకోవచ్చు షుగర్ను ఇవి ఇక్కడ దొరుకుతాయి కదా అని. దొరుకుతాయండి. మేము కంటిన్యూస్గా ట్రిప్స్ చేస్తాం కాబట్టి డబల్ రేట్ పెట్టి కొనుక్కునే కంటే అక్కడి నుంచి తెచ్చుకోవడం బెటర్ కదా అని మేము సర్దుకుని తెచ్చుకుంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ పొడి, కాఫీ పొడి, కారం, గోధుమ పిండి. సో ఇవన్నీ క్యారీ చేస్తామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, హార్లిక్స్, బూస్ట్, అలాగే రైస్. ఇదిగోండి మేము ఇండియా నుంచి బెల్ 5 kgs బ్యాగ్, అలాగే ఇంకో 1.5 అంటే టోటల్ 6.5 kgs రైస్ మేము క్యారీ చేసి తీసుకొచ్చాము ఇండియా నుంచి. సో మేము ట్రిప్స్ చేసినప్పుడు మ్యాక్సిమం మేము హోమ్ ఫుడ్ కుక్ చేసుకుంటాము. సో హౌ టు ప్యాక్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అని ఒక వీడియో అయితే చేసామండి. మీరు కానీ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటే ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. టీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఫిల్టర్ తెచ్చుకోలేదండి, పోయినసారి తెచ్చుకున్నట్టున్నాము ప్లాస్టిక్ది. పైన పర్లేదు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. లిమిటెడ్ రిసోర్స్తోనే మేము కానిచ్చేస్తాం. ఇదివరకు క్లాత్తో చేసేవారు కదా వడకట్టేది. కేరళ అటు సైడ్ చూస్తే గుడ్డ ఫిల్టర్స్ ఉంటాయి, అదే మస్లిన్ క్లాత్ ఏదో అంటారు, అలా కూడా ట్రై చేయొచ్చు మనం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మలేషియా. చక్కగా వ్యూ చూస్తూ హాట్ టీ అండి. ఇంకోటి ఏంటంటే ఈరోజు బ్రైట్గా ఉందండి డే. ఈవినింగ్స్ అయితే వర్షం పడిపోతుంది ప్రతిరోజు. ఈరోజు అయితే చక్కగా ఉంది. రా చీర్స్. టీ తాగుతూ ట్రిప్స్ టు గో. టీ తాగుతూ చాలా పనులు అయితే చేస్తున్నామండి. ఇదిగోండి ఈ పవర్ బ్యాంక్ కూడా నేను క్యారీ చేస్తాను బెల్ కింది. అంటే బ్రాండ్ కొనుక్కోవాలండి, కొంచెం ట్రస్టెడ్ కావాలి, మన డివైజులు సేఫ్గా ఉండాలి అంటే. ఇది 20,000 mAh బ్యాటరీ అండి. మేము 4-5 ఫోన్లు వాడతాము.
ఒక రోజులో అన్ని ఫోన్లు 2 సార్లు ఛార్జ్ అవుతాయి నాకు తెలిసి. సో ఎందుకంటే కంటిన్యూస్గా ఛార్జింగ్స్ పెట్టాల్సి వస్తుంది వీడియో షూటింగ్కి, లేకపోతే ఒకదాని తర్వాత ఒకటి. అలాగే అది చేస్తూ వీడియో అప్లోడ్ చేస్తున్నాను వేరే ఛానల్లో. మీకు వేరే ఛానల్ ఉందని తెలియకపోతే ఇది వైజాగ్ తెలుగు ఫ్యామిలీ, ఇది ట్రావెల్ అండి. ఇంకో ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్, నార్మల్ వ్లాగ్స్ వస్తాయి. ఆల్రెడీ మలేషియా వ్లాగ్స్ దాంట్లో స్టార్ట్ అయిపోయాయండి. దానికోసం వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఒక పక్కేమో షనా థంబ్నెయిల్ చేస్తున్నాడు. ఇవన్నీ వర్క్స్ చేస్తూ ట్రిప్ అయితే మార్నింగ్ చాలా మంది సింపుల్గా మాట్లాడతారు, తిరుగుతున్నారు, తింటున్నారు అని. ఇవన్నీ చెప్పం కదండి, ప్రతి వీడియోలో చెప్తే అంత అట్రాక్టివ్గా ఉండదు వీడియో. అందుకు సో బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా జరుగుతుంది. అదే వెనకతల కష్టపడి వండి అన్ని చేసి ప్లేట్లోకి పెడితేనే దట్ బికమ్స్ మోర్ వాల్యుబుల్ కదండి. అంటే చూడడానికి కానీ తినడానికి కానీ ఏదన్నా కూడా. అలా కాకుండా రా తెచ్చి పెడితే నో వన్ లైక్స్ టు ఈట్. దిస్ ఇస్ ద సేమ్ థింగ్. కుకింగ్ కనబడదు, కుకింగ్ కనిపించదు. కరెక్ట్, కుకింగ్ కనబడదు. కట్ చేయడం, వెజిటేబుల్స్ ప్రిపేర్ చేయడం, మార్కెట్ చేయడం, ఇవేమి కనిపించవు. జస్ట్ విచ్ కమ్స్ ఆన్ టు ది ప్లేట్ అదే కనిపిస్తుంది. సేమ్ విత్ దిస్ ఆల్సో. వీడియోస్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో ఎవరు ఏ యాంగిల్ నుంచి ఫొటోస్ తీస్తున్నారు, లేకపోతే వీడియోస్ తీస్తున్నారు, ఏ ఎక్విప్మెంట్ వాడుతున్నారు, ఎవరు ఎడిటింగ్ చేస్తున్నారు, టైం స్పేర్ చేస్తున్నారు, ఇవేం కనబడవు. జస్ట్ ఎంజాయ్ చేస్తుందే, తిరుగుతున్నారు, తింటున్నారే కనబడుతుంది. అంటే చాలా మంది అన్నారు అలాంటివి పట్టించుకోకండి అని. పట్టించుకోవట్లేదండి. మేమేం చెప్తున్నాం అంటే నేర్చుకోండి అంటున్నాను. క్రిటిసైజ్ చేయడం మానుకోండి. అంటే దానివల్ల ఏమీ కలిసి రాదండి. ఒక మాట ఉందండి, అవతలోడి కంట్లో నలుసుని వెతికే ముందు మన కంట్లో దూలాన్ని చూసుకోవాలంట. కాబట్టి మంచి మాటలే కదా ఇవి, చెడ్డ మాటలు ఏం కదా. సో నేర్చుకుందాము. ఈవెన్ మాలో కూడా చాలా తప్పులు ఉంటూ ఉంటాయి, అవి కరెక్ట్ చేసుకుంటూ ఉంటాయి. తప్పు ఇలా మేము బిహేవ్ చేయకూడదు కదా, ఇలా మాట్లాడకూడదు కదా అని నేర్చుకుంటూ ఉంటాం. సో లైఫ్ ఈజ్ ఎ లెసన్ కదా. సో పాఠాలు నేర్చుకుంటూ ఉండాలి. అలాగే ఉంటే ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం కూడా వేస్ట్ కదా. నేర్చుకుంటారని ఒక అందామని అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకంటే మనం గొప్పగా అనిపిస్తుంది. కానీ సర్లే వదిలేద్దాం ఏముంది అని అనుకుంటే అది చాలా 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 మనకి మంచిది. కరెక్ట్. ఇప్పుడు నా ఒపీనియన్లో ఒకటి నచ్చుతుంది, తన ఒపీనియన్లో ఒకటి నచ్చకపోవచ్చు. బట్ దట్ డజంట్ మీన్ నేను తన్ని క్రిటిసైజ్ చేయలేదు, లేకపోతే తను నన్ను క్రిటిసైజ్ చేయాలి అని అనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. తనకి ఏమో బ్లూ అంటే ఇష్టం, నాకు ఎల్లో అంటే ఇష్టం. అలాగని ఎల్లో ఏం కలరు, చెత్త కలరు అని చాలాసార్లు చెప్పాను. ఎక్స్పెక్ట్ చేసే కంటే యాక్సెప్ట్ చేయండి. కరెక్ట్. ఎక్స్పెక్ట్ చేస్తే మనకి డిసప్పాయింట్మెంట్లు ఎక్కువ ఉంటాయి. యాక్సెప్ట్ చేస్తే చిన్నదాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. ఓకేనా? మా వాడు ఇలా చదువుతాడులేండి, పర్లేదు, యావరేజ్ అయినా వీఆర్ హ్యాపీ అనుకున్నాం అనుకోండి. ఆడు ఎప్పుడన్నా 20 దాటి తెచ్చుకుంటే నువ్వు ఎంత పొంగిపోతావో. కానీ ఆడికి ఫస్ట్ ర్యాంక్ రావాలి అని అస్తమానికి ఎక్స్పెక్ట్ చేస్తే ఆడికి 24 వచ్చినా నువ్వు డిసప్పాయింట్ అవుతూనే ఉంటావు. కాబట్టి యాక్సెప్ట్ చేద్దాము. ఎవరినైనా వాళ్ళు ఎలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేద్దాం. నచ్చలేదా కామ్గా వాక్ అవే, అంతేగాని మనం వాళ్ళని ఏదో వాళ్ళు మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు అనుకోండి, పాజిటివ్గా చెప్పి లైక్ ఇలా అనిపించింది నాకు, ఇది కరెక్ట్ చేసుకుంటే బెటర్ ఏమో అని అంటే ఆన్ అ పాజిటివ్ నోట్ నిజంగానే అవతల వ్యక్తి మార్చుకోవడానికి ట్రై చేస్తారు. బట్ హార్ష్గా రూడ్గా చెప్తే అనవసరంగా మీరు మీ క్యారెక్టర్నే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. అంటే పలానా వ్యక్తి ఈ టైప్ అనమాట అని ఒక ముద్ర పడిపోతారు. కరెక్టే కదా అది. మేము కోకోనట్ ఆయిల్స్ ఇలాంటి చిన్న చిన్న డబ్బాల్లో క్యారీ చేస్తామండి. అంటే ఇవైతే 10 రూపీస్, ఈజీ టు క్యారీ కదా, ఇవి క్యారీ చేస్తాము. ఎందుకంటే 10 days ట్రిప్ ఉంటామండి. సో 10 days మాకంటే పిల్లలకి రెగ్యులర్గా ఆయిల్ రాసే అలవాటు ఉన్నది. మాకు కంపల్సరీ ఆయిల్ రాస్తాము అండ్ ఇంట్లో అందరం వాడతాము. ఓన్లీ హెయిర్కే కాదు కానీ లెగ్స్ కానీ హ్యాండ్స్కి కూడా మేము యూజ్ చేస్తాము. సో ఇవైతే చాలా ఈజీ టు క్యారీ అండి. ఒక 2 to 3 బాటిల్స్ అయితే క్యారీ చేసి తీసుకొచ్చాను, గుర్తుపెట్టుకోండి. త్వరగా రెడీ అయ్యామండి. సో అన్ని పనులు చేసుకొని పక్కన ఎడిటింగ్, పక్కన వీడియో అప్లోడింగ్. అడ్వాంటేజ్ ఏంటంటే పక్కనే ఉంది, వాకబుల్లే కాబట్టి కొంచెం టెన్షన్ లేదు. లేదంటే గ్రాబ్ చూసుకోవాలి, మళ్ళీ పీక్ టైమ్స్ అయితే చాలా వెయిటింగ్, చాలా డబ్బులు పెట్టాలి. లాస్ట్ టైం వచ్చాం కాబట్టి తెలుసు, కాబట్టి పక్కనే వాక్ చేసుకుని వెళ్ళిపోవాలి.
సో చెమటలు పట్టేసేయండి లోపల లిఫ్ట్లో అలాగా రే ఇట్రా ఇక్కడ కార్లు వస్తాయి ఇటు లిఫ్ట్లో అలాగ ఉండి అంటే సండే కదా మార్నింగ్ టైం బిజీగా ఉన్నారు, అన్ని ఫ్లోర్లో ఆగడం, చెమటలు పట్టేసాయి. ఒక్కసారి మా హోటల్ చూడండి. అదిగో కన్నమ్మను ఇలాగ క్లోజ్ చేసి పెట్టామా? అదిగోండి అదే కట్టేను, కొంచెం ఇలా కట్టేసిందో చూసారా? ఇలా కట్టేసి ఉన్నారు ఒక దగ్గర, అదేనండి మా హోటల్. మేమైతే షార్ట్ కట్ లోంచి వెళ్తున్నామండి. షార్ట్ కట్ మ్యాక్స్ ఉంటుంది స్టోర్. ఏసీలో వెళ్ళొచ్చానండి, అలా అయితే చెమటలు పట్టేస్తాయి. చుట్టూ తిరిగి ట్రాఫిక్ లో వెళ్ళాలి. ఇదైతే ఇక్కడ డ్రెస్సులు అయితే ఉంటాయండి, కలర్స్ పిల్లలకి పుల్ చాలా బాగుంటాయి. అబ్బా చల్లగా, ఎంత చల్లగా ఉందండి బాబు. సో సన్వే పుత్ర మాల్లో ఉన్నామండి. ఇందులోంచే మేము చర్చ్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ చూడండి చుట్టూరు బుక్స్ ఉన్నది ఫర్ సేల్. ఎంత మనకైతే ఇన్ని బుక్స్ కనపడవండి, సపరేట్గా ఎక్కడో బుక్ స్టాల్ ఉంటుంది. పిల్లలకి చదువుతారు కదా, ఇక్కడ ఎక్కువ చదువుతారు. ట్రైన్లో కూర్చున్నా, ఫ్లైట్ లో కూర్చున్నా వీళ్ళు ఎక్కువ చదువుతారు. ఎన్ని స్టోరీ బుక్స్ ఉన్నాయరా, నాకే చాలా ఫ్యాంటసీ చదువుతారు. అందుకనే ఫ్యాంటసీని రియాలిటీలోకి మార్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేచర్ స్టోరీస్ వెరీ గుడ్. చూడండి పిల్లలు చక్కగా కలరింగ్ చేసుకోవడానికి అన్ని ఇక్కడ ప్రింట్ అవుట్స్ తీసి పెట్టి చక్కగా కూర్చొని చదువుకోవడానికి. రిటర్న్ లో చక్కగా చూడండి ఎంత మంచి ఆప్షన్. వచ్చామండి ఫైనల్లీ, లిఫ్ట్ లో ఉన్నాం. లెవెల్ 9కి వెళ్ళాలి మేము. గుర్తుపెట్టుకోండి లెవెల్, నాకు గుర్తుంది 9th లెవెల్ అని. 1 year తర్వాత ఇలాంటివి గుర్తుంటాయి. సో ఇది సన్వే పుత్ర హోటల్ కూడా ఉందండి దీంట్లో. సో ఇప్పుడు మేము అందులోనే ఉన్నాము. సో ఇక్కడ హోటల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీకు దగ్గరలోనే ఉండాలి, అన్ని వాటికి యాక్సెసిబుల్ అంటే అదిగోండి చూడండి, ఇది మెయిన్ లాబీ. చెక్అవుట్ చెక్ ఇన్ టైం అనుకుంటాను ఇది. సో ఇక్కడ ట్రై చేయొచ్చు మీరు. హలో గుడ్ మార్నింగ్. God, give me a reason why I want this so that I can match with you. Yes. Do you guys want to join? What's your You name? don't want to join? Joanne. Sorry? Joanne wants it. Joanne. Yeah. Joanne and? Evan Johnson. Evan Johnson, guys. లౌడర్ గట్టిగా చెప్పాలి. The coolest kids. Sure you don't want to join? Like we are not from here, we are from India. 100%. Yeah, but they are bit shy. తెలియని వాళ్ళ కోసం తెలుస్తుందని కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి. మేము ప్రతి సండే ఒకవేళ ఇలా బయట ఉన్నా సరే చర్చ్ అయితే సండే అటెండ్ అవుతామండి, మిస్ కొట్టము. మేమే కాదు ఏ క్రిస్టియన్ కూడా మిస్ అవ్వరు. ఎందుకు అంటే మాకు 10 కమాండ్మెంట్స్ అని ఉంటాయి, 10 ఆజ్ఞలు. దాంట్లో రిమెంబర్ టు కీప్ హోలీ ద లార్డ్స్ డే అంటే ఏదైతే సండే లేకపోతే ఒక డే దేవుడి కోసం కేటాయించబడిందో ఆ డేని మిస్ చేయొద్దు, స్కిప్ చేయొద్దు. ఆ డేని అలా హోలీగానే మీరు స్పెండ్ చేయాలి అనేది ఒక కమాండ్మెంట్ అండి. అందుకనే మీరు లాస్ట్ మా వ్లాగ్స్లో కూడా చూసుంటారు, మనాలి కానీ థాయిలాండ్ కానీ మలేషియా, సింగపూర్ ఎక్కడున్నా సరే సండే అయితే మేము చర్చ్ అటెండ్ అవుతాము. అయితే ఇందాక పిల్లలతో ఒక ఆవిడ మాట్లాడింది కదండి, ఈవెన్ పిల్లలకు కూడా సండే స్కూల్ అని ఉంటుంది. అంటే స్కూల్ అంటే స్కూల్లో ఉండదు కానీ వాళ్ళకి యాక్షన్ సాంగ్స్, చిన్న చిన్న బైబిల్ స్టోరీస్ ఉంటాయి. వాళ్ళని జాయిన్ అవ్వమని చెప్పామండి. బట్ వాళ్ళు ఏమో కొంచెం వాళ్ళిద్దరే వెళ్ళాలి, తెలియని ప్లేస్ కదా అని కొంచెం ఇబ్బంది పడ్డారు. మేము ముందు ఏమనుకుంటున్నామంటే పిల్లలకి ఇంటర్నేషనల్గా వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. ఏమైనా ఈవెంట్స్ కానీ లేకపోతే వర్క్షాప్స్ కానీ వాటికి డబ్బులు పే చేసి మరీ తీసుకెళ్ళి వాళ్ళని ఓ 10 days అని 15 days అని అక్కడ ఉంచాలి, వాళ్ళకి ఎక్స్పోజర్ వస్తుంది కదా అని ప్లాన్ చేస్తున్నాము. అదే మా హాలిడే ట్రిప్ లాగా ప్లస్ ఆ పిల్లలకి ఇప్పటి నుంచి ఎక్స్పోజర్ వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. మేము వాళ్ళకి ఆల్రెడీ చెప్పేసి ఉంచాము, ఇలా వెళ్దాం నాన్న డ్రాయింగ్ క్లాసెస్ కానీ లేకపోతే ఇంకేదన్నా స్పోర్ట్స్ కానీ మ్యూజిక్ కానీ వెళ్దాము అని చెప్పాము. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. మేము సండే అయితే మాత్రం ఇలాగ ఎక్కడున్నా చర్చ్ అయితే మేము మిస్ అవ్వము.
every head bowed and every eye closed. There are some here making a significant eternal decision. As you are experiencing this atmosphere of God's love, of His presence. సో సర్వీస్ అయితే బాగా అయిపోయిందండి. అంటే ఇక్కడ లెవెల్ 4లో వీళ్ళు ఫ్యామిలీ లంచ్ అన్నారు. అంటే మనమే పే చేసుకోవాలి. బట్ వాళ్ళు వచ్చి మనతో మాట్లాడి అంటే మనం ఫెలోషిప్ ఫీల్ లైక్ హోమ్ అనమాట. అంటే చర్చ్ అయిపోగానే వెళ్ళిపోకుండా ఇంట్లోనే మనతో మాట్లాడి మనల్ని గైడ్ చేసి వెళ్తారు. సో అందుకని అందరం నాసీ లెమక్కే వీటిలో కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. సో చూడండి, వెజిటేబుల్స్ ఉన్నాయి మాకు. నేనేమో చికెన్తో తీసుకున్నాను, అపరాజిత ఏమో ఫిష్తో, రిచ్ వాళ్ళేమో ప్లెయిన్ నాసీ లెమక్, ఎగ్. సో చూద్దాం, టేస్ట్ చూద్దాం. చాలా కూర్చోరా. చూసారండి, మాతో వీళ్ళు జాయిన్ అయ్యారు. సో తమిళియన్స్ అంటే మలేషియన్స్, బట్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ ఫ్రమ్ చెన్నై అనమాట. సో వాళ్ళు మాతో కలిసి ఫుడ్ తింటున్నారు. వాళ్ళు ఇండియన్ ఫుడ్డే తింటారంట ఇంట్లో. ఇంకోటి ఏంటంటే ఏదైతే మేము తింటున్నామో ఇది చాలా హెల్తీగా కనపడుతుందండి. మనం ఓవర్ కుక్ చేస్తాం కదా ఎక్కువ. సో ఇదిగోండి కాకరకాయ, చాలా బాగుంది. ఇది చాలా బాగుంది, చేదు లేకుండా. అండ్ వంకాయ చూడండి, వంకాయ అలాగే క్యాబేజ్ చాలా బాగుంది. అలాగే మాకు చక్కగా మంచి డెజర్ట్ కూడా ఇచ్చారు. రెడ్ వెల్వెట్ కేక్ చాలా బాగుంది. ఇది ఒకటి చాలా టేస్టీగా ఉందండి. క్రీమ్ రెడ్ పట్టుకుని రా షానా, అక్కడ తింటా. లైవ్ మ్యూజిక్ అవుతుందండి. చక్కగా లంచ్ అయితే చేస్తాం. బట్ చూడండి, చక్కగా అంతా సెట్ చేసుకొని చాలా బాగా కూల్గా ప్లే చేస్తున్నారు. సో వీళ్ళు ఏదో టిప్ ఇస్తానన్నారు. గో రిచ్ క్రిసిగో అన్నతో పాటు. సో ఫస్ట్ టైం చర్చికి వెళ్ళామండి. ఈ గుడీ బ్యాగ్స్ అయితే ఇచ్చారు. సో ఇందులో మళ్ళీ వాటర్ బాటిల్, కుకీస్, పెన్ ఇవన్నీ ఇచ్చారండి. చాక్లెట్ కూడా ఉంది. అదే అన్న, చాక్లెట్, కుకీస్, అలాగే మాకు అక్కడ శాండ్విచ్, కాఫీ, ఇంకేవో కుకీస్ ఇచ్చారు. ఇదిగోండి కుకీస్ ఉన్నాయి. ఇదిగోండి, అది చూపిస్తానండి. అబ్బా సమోసాలండి, భలే ఉన్నాయి. కానీ లాస్ట్ టైం తిన్నా చిన్న సమోసా, ఇప్పుడు ఇంక నాకు హెవీ అయిపోయింది. బాగా ఫుల్గా పీకల దాకా తినేసాం. పెయింటింగ్స్ వేసుకోవడానికి పిల్లలకి ప్రింట్అవుట్స్ తీసి ఉంచారు. తీసుకోరానా, ఏది కావాలో తీసుకోవచ్చు. అలాగే చక్కగా మనకి సీటింగ్ ఇక్కడ అరేంజ్ చేశారు. అలాగే కలర్స్ అవి వాళ్ళు అంత ఎగ్జైట్ అవుతున్నారు చూడండి. వాళ్ళకి కలర్స్ అవి ఇచ్చారు, చక్కగా కలరింగ్ వేసుకుంటున్నారు. వన్స్ ఇక్కడ తీసిరాగానే పిల్లలు ఇవన్నీ చూడగానే వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి, ఇది మా హోటల్ పక్కనే కదా, మేము ఇక్కడ ఉండిపోతామన్నారు. సో పిల్లలకి ఎంత ఇష్టమో ఆలోచించండి. ఇవి అంటే డ్రాయింగ్స్ అని కానీ వాళ్ళకి సంబంధించినవి కానీ, ఇదొక బిజినెస్ టాక్టిక్సే అనుకోవచ్చు. బట్ ఎంత బిజినెస్ అయినా సరే మనకి ఇలాంటి ఆప్షన్స్ ఉండవు కదండి. ఇలా పిల్లలు డ్రాయింగ్ వేసుకోవడం, లైవ్లో అలా ప్రింట్అవుట్స్ పెట్టి వాళ్ళ స్టోరీ బుక్స్ అని ఇవన్నీ చూసినప్పుడు అనిపించింది, మనం మన పిల్లలకి ఇక్కడ ఏమి ఇస్తున్నామని అంటే అంతా ఒక రకంగా అయితే చెత్తేనండి. ఈ టైం కూడా మనం ఇలా డ్రాయింగ్ వేసుకోమని కూడా చెప్పం. ఆ టైంలో కూడా చదివేసుకుంటే ఓ 2 మార్కులు ఎక్కువ వస్తాయని మనం అనుకుంటాము. సో ఇది చూసినప్పుడు మాకు చాలా నచ్చిందండి. పిల్లలే కాదు, ఈవెన్ పెద్దోళ్ళు కూడా, వాళ్ళ మైండ్ ఎంత ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ మేము సింగపూర్, మలేషియా ఈ కంట్రీస్, నేను ఆస్ట్రేలియా, దుబాయ్ అటు కూడా వెళ్ళాను. వాళ్ళు ఏంటి అంటే చదువుకి ఎంత ప్రయారిటీ ఇస్తారో అంతే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్కి, స్పోర్ట్స్కి, అలాగే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చాలా 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 ఇస్తారండి. కాబట్టి ఇవన్నీ సమపాలల్లో, మనం ఫుడ్లో కూడా సమపాలల్లో అంటాం కదా, మరి చదువుల్లో ఒక రకంగా చెప్పాలి అంటే మన పిల్లలకి చాలామంది ఈరోజు రీల్స్ని చేయడం నేర్పిస్తున్నారు. ఇంకా పల్లెటూరులో అయితే కన్నుకొట్టడం నేర్పిస్తారు, బూతు మాటలు నేర్పిస్తారు. అలాంటివి కాకుండా వాళ్ళకి ఉపయోగపడేది నేను ముందు మాట్లాడతాను, ఆ ఛానల్లో మాట్లాడతాను.
ఒక ఆర్ట్ పిల్లలకి నేర్పిస్తే ఆర్ట్ బ్రతికిస్తుంది అంటారు, కళ మన బ్రతికిస్తుంది అంటారు కదా. కాబట్టి ఒక కళ నేర్పించి పెడితే అది తర్వాత ఒక వ్యాపకంలా ఉండి ఎప్పుడన్నా వాళ్ళకి జీవితం మీద విరక్తి వచ్చినప్పుడు ఆ కళని ఏమంటారు ముందుకి యూటిలైజ్ చేసుకుని ముందుకెళ్ళే ఆప్షన్స్ ఉంటాయి. కరోనా వచ్చినప్పుడు అందరు ఉద్యోగాలు పోయి కొంతమంది కూరగాయలు అమ్ముకున్నారు. సో అలా కాకుండా ఇన్ హ్యాండ్ ఆర్ట్ చేతిలో ఉంటే అది చాలా ఉపయోగపడుతుంది. సో చూడండి, అపరాజిత డ్రాయింగ్ చేసింది ఇప్పుడే మేబీ ఒక 10 minutesలో. అంటే డ్రాయింగ్ అంటే కలరింగ్ చేసింది. అంటే ఇలా కూర్చునిపోవచ్చండి. నాకు చాలా రిలీఫ్గా ఉందండి బాబు. అంటే చక్కగా కూర్చొని పిల్లలతో ప్రశాంతంగా మైండ్ ఇవన్నీ ఫ్రీగా బుక్స్ అండి, పిల్లలకి సంబంధించినవి చదువుకోవచ్చు, కొనుక్కోవచ్చు. షాపింగ్ ఉంది. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. పిల్లలకి ఇవన్నీ అవసరం కదా, ఇవి ఎక్స్ప్లోర్ చేస్తేనే. సండే ఫస్ట్ పూట అయితే ఇలా హ్యాపీగా మేమైతే ఎంజాయ్ చేసామండి. చక్కగా చర్చ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ మెంబర్స్తోనే లంచ్ అయితే చేసామండి. మళ్ళీ కిందకి దిగొచ్చాం షాపింగ్ మాల్లోకి. పిల్లలతో కొంచెంసేపు డ్రాయింగ్ అది వేసుకొని కొంచెంసేపు అలా ప్రశాంతంగా టైం అయితే స్పెండ్ చేసాం. మచ్ ఇంట్రెస్టింగ్గా మీకు అనిపించకపోవచ్చు, బట్ దిస్ ఇస్ హౌ వీ స్పెంట్ ది ఫస్ట్ హాఫ్ ఆఫ్ సండే. టైం వచ్చేసి 2:30 అవుతుందండి. ఎక్కడితో ఈ వీడియో క్లోజ్ చేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరుతున్నాము. సో ఏం విజిట్ చేస్తాం అనేవి నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.